కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంను నెత్తిన రుద్దారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా, నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు. గ్యారంటీలకు దిక్కులేదు, హామీలకు పత్తా లేదు, డిక్లరేషన్కు అడ్రస్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులే, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకు అందరూ వంచితులే అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు అన్నారు. బీఆర్ఎస్ తలుచుకుంటే రాజు పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉండేవా అని ప్రశ్నించారు. నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.